నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నేతల ఉన్నత స్థాయి బృందం నేడు ఢిల్లీ వెళ్తున్నారు. సాయంత్రం 4:30 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయంలో కేంద్ర ముఖ్య ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్తో బీఆర్ఎస్ బృందం ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఢిల్లీ వెళ్లే ప్రతినిధి బృందంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర ఉన్నారు. రాజ్యసభ సభ్యులు దేవకొండ దామోదరరావు, బండి పార్థసారథిరెడ్డి కూడా ఈ బృందంలో భాగం. మాజీ ఎంపీ, పార్టీ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ తో పాటు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొంటారు. తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై బీఆర్ఎస్ బృందం కీలక సూచనలు చేయనుంది. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను ఈసీ దృష్టికి తీసుకెళ్లున్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత కోసం ఒక వ్యక్తికి ఒకే ఓటు విధానాన్ని కఠినంగా అమలు చేయాలని బీఆర్ఎస్ నేతలు సీఈసీని కోరనున్నారు. ఒక వ్యక్తికి వేరువేరు ప్రాంతాలు లేదా రాష్ట్రాల్లో 2 ఓట్లు ఉండటం వల్ల జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తారు. తెలంగాణలో సెర్చ్ జూన్ 25వ తేదీన మొదలైంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, మరి బీఆర్ఎస్ నేతలంతా ఢిల్లీ వెళ్లడానికి గల కారణం ఏంటి? మాధవి, ఇటీవలే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ లో ఒక ప్రత్యేక కమిటీ సమీక్ష సమావేశం జరిగింది. ప్రజెంటేషన్ కూడా సర్ మీద కేటీఆర్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ ముఖ్య నేతలకు. సో ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయమే ఈ రోజు ఢిల్లీకి వెళ్ళడానికి గల కారణము. ఈ రోజు ఢిల్లీకి వెళ్లి ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ తో ఈరోజు సాయంత్రం 4:30కు ఈ యొక్క బీఆర్ఎస్ బృందం, ప్రత్యేకమైన బృందము ఈరోజు సిఈసి కలవనున్నారు. వద్దిరాజు రవిచంద్ర, దామోదరరావు, పార్థసారథిరెడ్డి, బోయినపల్లి వినోద్ కుమార్ తో పాటు లీగల్ సెల్ హెడ్ సోమ భరత్ కుమార్, వీరందరూ కూడా ఈ రోజు సిఈసిని కలుస్తున్నారు. ప్రధానంగా కలవడానికి గల కారణాలు, ప్రస్తుతం సర్ జరుగుతా ఉంది మన రాష్ట్రంలో. ఈ నెల 24తో ఈ యొక్క సర్ కంప్లీట్ అవుతుంది, 1 మంత్ వ్యవధి. అయితే దీని మీద కాస్త చాలా రకాల ప్రజల నుంచి లేదా కార్యకర్తల నుంచి, వివిధ ఓటర్ల నుంచి కొన్ని విజ్ఞప్తులు పార్టీకి కూడా అందాయి. మొన్న జరిగిన మీటింగ్ లో కూడా చాలా మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సో ఈ సరిపోవట్లేదు టైం. ఇప్పటి వరకు కేవలం ఒక 7 నుంచి 10% మాత్రమే ఇప్పటి వరకు ఈ యొక్క పంపిణీ కార్యక్రమాలు పూర్తయ్యాయి. దరఖాస్తు ఫిల్ చేయడంలో చాలా తక్కువ ఫిల్ అయ్యాయి. ఇంకా ప్రక్రియ పూర్తి కాలేదు. ఈ సమయం సరిపోదు. ఒకవేళ ఈ నెల 24తో పూర్తవుతే 50-60% కంటే మించరు. కాబట్టి ఈ సమయాన్ని మరొక నెల రోజులు, అంటే వచ్చే నెల 24 వరకు కూడా పొడిగించాలని విజ్ఞప్తి చేయనున్నారు. వాళ్ళ ప్రధానమైన విజ్ఞప్తి. సో ఓటర్ల యొక్క ఇబ్బందులను గుర్తు, ఎందుకంటే చాలా మందికి చదువు రాదు కాబట్టి కొంతమంది పనులకు వెళ్తున్నారు కాబట్టి ఓటర్లు అందుబాటులో లేరు. బిఎల్ఓలు వెళ్ళినప్పుడు చాలా మంది డోర్ లాక్ కానీ పనుల విధులకు వెళ్ళడం వల్ల సో ఇంకొక నెల వ్యవధి కావాలని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేయనున్నారు. దాంతో పాటు ఒకే వ్యక్తికి ఒకే ఓటు ఉండాలనే మరొక విజ్ఞప్తి చేయనున్నారు. ఎందుకంటే మనకు తెలుసు, తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో వివిధ రాష్ట్రాల నుంచి చాలా మంది ఇక్కడికి వచ్చారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా మంది ఇక్కడ ఉంటున్నారు. కాబట్టి చాలా మందికి ఇక్కడ తెలంగాణతో పాటు వేరే వేరే రాష్ట్రాల్లో కూడా వాళ్ళ సొంత గ్రామాలు, అంటే సొంత రాష్ట్రాల్లో కూడా ఓటు హక్కు ఉండడం వల్ల సో ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండేలా ఈ డూప్లికేట్స్ ఓట్లు అన్ని కూడా అరికట్టేందుకు ఒక సపరేట్ పటిష్టమైన ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఈ రోజు సిఈసిని విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. ఓట్ల తొలగింపు, 3వ అంశం ఏంటంటే ఓట్ల తొలగింపులో ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఒక వ్యక్తి ఓటు తీసేస్తుంటే, తొలగిస్తుంటే ఆ విషయాన్ని బూత్ లెవెల్ ఏదైతే కమిటీ ఉందో అన్ని పార్టీలకు సంబంధించిన బూత్ స్థాయి కమిటీలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఫలాని వ్యక్తి ఓటు తీసేస్తున్నాము అనే ఒక ఇన్ఫర్మేషన్ అన్ని
సంబంధించిన కమిటీ ఏదైతే బూత్ కమిటీ ఉందో ఆ బూత్ కమిటీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అప్పుడు మాత్రమే తీసివేయాలి అనేది 3వ విజ్ఞప్తి. సో ఇలా ఈ ప్రధానమైన విజ్ఞప్తి ముఖ్యంగా ఇదంతా ఈ ట్రిప్ అంతా కూడా సర్ మీదనే ఈ రోజు ఉంది. సో దీంతో మరి కొన్ని విషయాలు కూడా చర్చించే అవకాశం ఉంది. మాది రైట్, థ్యాంక్ యూ రాజు.